ఎందుకంటే దేవుడు ఆమెను అభిషేకించి సిద్ధపరిచి ఆమెను వినియోగించినటువంటి తీరు అలాంటిది, వాడుకున్న తీరు అలా. బిడలారా, చాలా స్పష్టంగా మీరు వింటున్నారన్న నాకు అర్థమైంది. జాగ్రత్తని హృదయంలో పెట్టుకొని నీ జీవితాన్ని ఎలా నువ్వు ఇతరులకు దేవుడు నిన్ను ఒక బహుమానంగా చేశాడని చెప్పుకునేటట్లుగా జీవించాలనుకుంటున్నావా? లేకపోతే ఏదో ఒక కుటుంబానికి మాత్రమే కట్టుబడిపోయి ఇదే నా ఇల్లు, ఇదే నా సంసారం, ఇంతవరకే నా జీవితం, ఎవడెట్టన్నా సావని అనుకుంటున్నావా? నువ్వు ఎలా బతకాలనుకుంటున్నావో నిర్ణయం నీ. కానీ ఇతరులు మనకి బహుమానం అని మనం చెప్పుకుంటున్నాం. షాలేము రాజన్న దేవుని వాక్యం అందించడం ద్వారా నేను రక్షించబడ్డాను. రాజన్న దేవుని వాక్యం అందించడం ద్వారా నేను నిజంగా వాక్యం విని నేను చాలా బలపడ్డాను, నేర్చుకున్నాను, ఆత్మీయతలో ఎదిగాను, మరణం నుంచి కాపాడబడ్డాను. నువ్వు ఎన్ని రకాలు చెప్తావో దాని అంతటిని బట్టి రాజన్నని దేవుడు నీకు అనుగ్రహించిన ఒక ఈవి, దేవుడి గిఫ్ట్, దేవుడు కృప. ఎంతమంది ఒప్పుకుంటారు? దైవజనుడిని దేవుడు మాకు ఒక ఈవిగానే అనుగ్రహించాడు అన్న ఎంతమంది చేతులు ఎత్తండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంతోషం. నా బ్రతుకుని మీకు ఒక దీవెనగా మార్చిన దేవుడు ఇప్పుడు నిన్ను అడుగుతున్నాడు, మరి షాలేము రాజులాగా నిన్ను కూడా చేయాలనుకుంటున్నాను, మరి సిద్ధమేనా అని దేవుడు అడుగుతున్నాడు. సిద్ధమే అంటే ఇక దేవుడు లైన్లో తీసుకుంటాను. నేను తీసుకొని మరి ఇంత దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఒకవేళ మీకు నేను ఉంటే, నన్ను మీకు ఇలా తయారు చేయడానికి దేవుడు నా మీద చేసిన నక్షీ పని ఉంది, దేవుడు నా మీద చేసిన చక్కడ పని ఉంది, నిన్ను కూడా లైన్లో తీసుకుంటాడు. అట్లయితే వద్దు ప్రభు అంటే సర్దుకో. చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చబడకపోతే మేఘం వర్షానివ్వదు. తెరిసా ఉంది. ఆమె నోరు తెరిచి ఎంతమందికి సువార్త చెప్పిందో నాకైతే తెలియదు, కానీ ఆమె చూపించిన ప్రేమ, ఆమె చేసినటువంటి సేవా కార్యక్రమాల ఫలముగా భారతదేశ వ్యాప్తంగా, ప్రపంచ దేశాలతో పక్కన పెడితే భారతదేశ వ్యాప్తంగా ఆగ్నెస్ గోన్సా బోజాక్షు అనే పేరు ఆమెది. తెరిసా. ఆమెకి ముందు అమ్మ అనే టైటిల్ ఇచ్చేశారు. మదర్ తెరిసా, అమ్మ 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 అని. అంటే ఇక ఆమె జీవితాన్ని అలా అంకితం చేసుకుంది. ప్రతి యవనస్తురాలు, ప్రతి యవనస్తుడు యవన ప్రాయంలోకి రాగానే యవన కోరికలు స్టార్ట్ అవుతాయి, శరీరేచ్ఛలు మొదలవుతాయి. వాటిని బట్టి నాకు పెళ్ళి ఎప్పుడైద్ది, అందరిలాగా నేను కూడా ఎప్పుడు పెళ్లి చేసుకుంటాను, గ్రాండ్ ఫంక్షన్ మ్యారేజ్ ఎప్పుడైద్ది, నాకు కూడా పిల్లలు ఎప్పుడు అవుతారు, నేను కూడా ఒక గృహిణిగా ఎప్పుడు మారుతాను అని సహజంగా ఎవరైనా ఆశపడతారు ఆడపిల్లలు. మదర్ తెరిసా కూడా అదే శరీరంలో నుంచి వచ్చింది. ఆమె స్పెషల్ బాడీ ఏం కాదు, ఆమె గ్లోరియస్ బాడీ కలిగి లేదు, అదే మానవ శరీరం. అయ్యే యవనేచ్ఛలు చాలా చక్కగా ఉంటుంది. ఆమె యవన ప్రాయంలో ఉన్నప్పుడు ఫోటో చూడండి, ఎంత అందంగా ఉంటుందో తల్లి. కానీ ఆమె హృదయంలో ఒక భారం ఏర్పడింది. అందరి స్త్రీలలాగా నేను కూడా ఒక భాగస్వామికి కలిగి ఉండి, ఒక భర్తకు భార్యగా మారి, ఒక పురుషునికి నా జీవితాన్ని అంకితం చేసుకొని, అతనికి పిల్లల్ని కానీ అతని వంశవృద్ధి చేసి, అతని కుటుంబానికి బాసటగా, ఒక కుటుంబానికి దీవెనగా నేను ఉండటం కరెక్ట్. అది ఆమె చిరుప్రాయంలో ఉన్నప్పుడు ఆమె ముఖం చూడండి ఎలా ఉందో, మదర్ తెరిసా ఫేస్. ఓకేనా? చూశారు కదా? ఇప్పుడు నా పాయింట్ వినండి. ఒక పురుషునికి భార్యగా మారి, ఒక కుటుంబానికి సేవ చేసి, ఒక పురుషుని వంశవృద్ధి చేయడానికి నేను ఆ విధంగా అతనికి ఉపయోగపడి, నా జీవితాన్ని ఒక వ్యక్తికి పణంగా కాకపోతే అంకితంగా చేసుకునేది యుక్తమా? లేకపోతే కొంచెం విభిన్నంగా ఆలోచిద్దామా, కొంచెం ప్రత్యేకంగా ఆలోచిద్దామా అని అనుకుందామే. చిన్నప్పటి నుంచి దేవుని వాక్యం ఎరిగింది, భక్తి కలిగిన స్త్రీ కాబట్టి ఆమెకి ప్రేమతత్వం ఎక్కువ. ఒకసారి స్కూల్కి ఆలస్యంగా వెళ్ళిద్ది. నా చిన్నప్పుడు పాఠ్య పుస్తకాల్లో మదర్ తెరిసా అనే టైటిల్ మీద అచ్చంగా ఒక పాఠం ఇచ్చాడు. మరి మీరు చదివారో లేదో, నా చిన్నప్పుడు మదర్ తెరిసా అనే తెలుగు నాంటిల్లో అనుకుంటాను వచ్చింది. అది అందులో మామూలు బుక్లోనే వచ్చింది. ఆమె జీవితం చదివాను అప్పుడు. నేను స్కూల్కి ఆలస్యంగా వెళ్ళిద్ది, టీచర్ కొట్టిద్ది తొందరపడి, ఆలస్యం ఎందుకు అయిందని కొట్టిద్ది, సైలెంట్గా దెబ్బలు తింటుంది.
తర్వాత చెప్పింది, టీచర్ నేను వచ్చే దారిలో ఒక తల్లి ఇట్లా ఇబ్బందికరంగా ఉంది, ఆమెను చూసి నాకు ప్రాణం వెలువెల్లాడిపోయింది, అందుకని ఆ తల్లికి ఇలా నేను ఉపచారం చేసి ఆమెను ఇట్లా హాస్పిటల్లో అడ్మిట్ చేసి వచ్చేటప్పటికి ఇట్లా నాకు లేట్ అయిందని ఆమె చెప్పుద్ది. అప్పుడు టీచర్ దగ్గరికి తీసుకొని ఆమె బాధపడింది, చాలా తప్పు చేశానమ్మా నేను, ఎంత మంచి హృదయమే నీది తల్లి అని ఆమెని ముద్దాడుకుంటుంది మదర్ తెరీసాని. ఆ విధంగా పసితనం నుంచే చిన్న ప్రాయం నుంచే సేవాగుణాన్ని అలవరుచుకున్నటువంటి ఆమె, నా జీవితం ఒక వ్యక్తికి అంకితం కాకూడదు, నా జీవితం సమాజానికి అంకితం కావాలి అనే ఆలోచన కలిగింది. ఇక ఆ వైవాహిక జీవితపు ఆలోచనలను పక్కన పెట్టేసుకొని తన జీవితాన్ని సమాజానికి అంకితం చేసి తల్లిదండ్రి లేని అనాథ పిల్లలను ఎంతోమందిని ఆదరించి వారికి ఆమె అమ్మయింది. అంతేకాదు రోగులు కలరా భయంకరంగా వ్యాపించి సొంత కుటుంబ సభ్యులే తమ ఇంటి వారిని బయట ఒక గుడారం లాంటిదేసి అందులో పడేసి కంచంలో ఆహారం పెట్టి కర్రతో నెట్టే పరిస్థితుల్లో ఉంటే అలాంటి కండిషన్లో ప్రజల మధ్యలోకి వెళ్ళి ఆ కలరా జబ్బుకి వాంతులు విరోచనాలు అవుతాయి. వాళ్ళు కక్కినప్పుడు ఆ వాంతిని పట్టింది, వాళ్ళని శుభ్రపరిచింది. విచిత్రం ఏంటంటే ఆమెకి కలరా రాలా. దాదాపు చాలా సంవత్సరాలు నిండు ముసలితనం వరకు బ్రతికింది ఆమె. కలరా వ్యాధి ఇలా తగిలితేనే ఇలా గాలి తగిలితేనే అలా వచ్చేసే వ్యాధి. చాలామందికి సేవ చేసినా సరే మదర్ తెరీసాకి రాలా. ఇదంతా మీరు ఆమె సాక్ష్యం చదవచ్చు, ఆమె స్టోరీ ఉంటుంది, మస్తు ఉంది ఆమె స్టోరీ. యవన ప్రాయములో సహజంగా కలిగేటువంటి ఇచ్చలు, కోరికలు, ఆలోచనలన్నిటినీ అధిగమించి చంపుకొని ఒక వ్యక్తికో ఒక కుటుంబానికో కాదు నా జీవితం సమాజానికి ఎంత అవకాశం ఉంటే అంత మేలుకరంగా ఆశీర్వాద కారణంగా నా జీవితం ఉండాలి. అనేక మందికి, ఏదో 4 బిడ్డలకి, 2 బిడ్డలకి, 3 బిడ్డలకి, ఒక బిడ్డకి నేను తల్లి కాదు, వందల వేలాది మంది పిల్లలకు నేను అమ్మను కావాలి అని తన బ్రతుకును అలాగా అంకితం చేసుకున్న తీర్మానం మీద చచ్చిపోయిన దాకా నిలబడింది ఆమె. చూడండి, చేసుకున్న తీర్మానం మీద చచ్చిపోయిన దాకా నిలబడింది. చంచలంగా 4 రోజులు తీర్మానం చేసి 4 రోజులు మళ్ళా లోకంలో కలిసిపోయేటటువంటి చంచల మనస్కురాలు కాదామె. ఏదో ఇలాంటి విషయాలు విన్నప్పుడు ఆవేశంతో ఉప్పొంగిపోయి తీర్మానాలు చేసి మళ్ళీ 4 రోజులు ఆగి మళ్ళీ లోకం వైపు చూసి చల్లారిపోయేటువంటి నాసిరకం సరుకు కాదు మదర్ తెరీసా. తను ఏ తీర్మానం అయితే చేసిందో ఆ తీర్మానానికి అంకితమై కట్టుబడి చనిపోయిన దాకా తన తీర్మానాన్ని రద్దుపరుచుకోకుండా బ్రతుకంతా అలాగూ బ్రతికేసింది. నిజంగా తాను అనుకున్నట్టే ఎంతోమంది ప్రజలకు ఆశీర్వాద కారణం. ఇంకా చెప్పాలంటే ప్రపంచమే ఆమెకు నోబెల్ బహుమతి ఇవ్వడంతో పాటు భారతరత్నే కదా ఆమెకి ఇచ్చింది. దేవునికి స్తోత్రం. ఏమండి, దేశానికి ఒక రత్నం లాంటిదని ఆమెకి ఇచ్చారు టైటిల్. విషయం ఏంటంటే ఆమె డైరెక్ట్గా నోరు తెరిచి ఇతరులకు సువార్త చెప్పకపోయినా తన క్రియ చేత, తన ప్రేమ చేత, తన సేవ చేత ఎంతోమంది యేసుక్రీస్తు గురించి ఆలోచించేటట్టు చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ఎన్ని బాధలు పడిందో ఏమండి. కానీ ఎన్ని ప్రతికూలతలు ఎదురైనా నా జన్మ సార్థకం కావాలి, నేను అనుకున్న విధంగానే నేను జీవించాలి అనే తీర్మానంలో అంతవరకు నిలబడిపోయింది. బిడ్డలారా, ఒకప్పుడు మనకు తెలియదు అన్నా, మరి అట్లయితే మరి ఇప్పుడు మదర్ తెరీసా లాగా నేను బతకాలంటే కుదరదుగా, నాకు పెళ్ళి అయిపోయింది, పిల్లలు అయినారు, ఇప్పుడు మరి ఏం చేయాలి నేను? ఇప్పుడు మళ్ళీ నేను మదర్ తెరీసా లాగా నేను ఒక నన్నులాగా మారాలంటే కష్టం అయిపోయింది కదంటే, డోంట్ టెన్షన్. నువ్వు వివాహమై పిల్లలు కలిగిన స్త్రీగా ఉండి కూడా నీవు కూడా దేవుని పని చేయొచ్చు, సమాజానికి సేవ చేయొచ్చు, సమాజానికి దీవెనకరమైన పని నువ్వు చేయొచ్చు.
అలా వాడబడ్డ తల్లులు లేకపోలేదు. దేవునికి స్తోత్రం. దేవుడు నువ్వు అలాగా కంప్లీట్గా దేవుని కొరకు బ్రతకాలనుకుంటే ఆ విధంగా నేను వాడుకోగలడు. ఇప్పటికే నేను ముందు అడిగేసేసాను దేవా అంటే ఓకే, ఇబ్బంది ఏం లేదు, నేను నిన్ను కూడా వాడుకుంటాను. నీకు సమర్పణ ఉంటే, నీ హృదయంలో అంకిత భావం ఉండి, నేను ఇతరులకు ఆశీర్వాద కారణంగా ఉండాలనే ఆ ఆరాటం నీకుంటే నిన్ను కూడా నేను వాడుకుంటాను అని నా దేవుడు అంటాడు. నిజంగా వాడుకుంటాడు కూడా. అయితే మన హృదయంలో ఆరాటం ఉండాలి, పోరాటాలు తట్టుకునే శక్తి ఉండాలి. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఆరాటంతో పాటు జరిగే పోరాటంలో ఎదురయ్యేటువంటి ప్రతికూలతలను తట్టుకునే శక్తి కూడా ఉండాలి. దానికోసం కూడా దేవుణ్ణి అడగాలి. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? యేసయ్య దగ్గర రేపు గొప్ప బహుమానం ఉంది. సమాజంలో కూడా అనేక మందికి, ఇప్పుడు మిగిలిన వాళ్ళని తీసేస్తే కనీసం సేవ చేసిన వాళ్ళని రక్షించబడి ఉంటారుగా. నిర్మల హృదయాన్ని, శాంతి నివాసం రకరకాలు స్థాపించింది ఆమె. అందులో వేలాది మంది వర్క్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు సేవలు చేస్తూనే ఉన్నారు, జరుగుతూనే ఉంది ఆ పరిచర్య. ఆమె వెళ్ళిపోయినా ఆ సేవ జరుగుతూనే ఉంది. అర్థమైందా? ఎందుకంటే దేవుడు ఆమెను అభిషేకించి సిద్ధపరిచి ఆమెను వినియోగించినటువంటి తీర లాంటిది, వాడుకున్న తీర లాంటిది. బిడలారా, చాలా స్పష్టంగా మీరు వింటున్నారన్న నాకు అర్థమైంది. జాగ్రత్త. ఈ విషయాలన్నీ హృదయంలో పెట్టుకొని నీ జీవితాన్ని ఎలా నువ్వు ఇతరులకు దేవుడు నిన్ను ఒక బహుమానంగా చేశాడని చెప్పుకునేటట్లుగా జీవించాలనుకుంటున్నావా? లేకపోతే ఏదో ఒక కుటుంబానికి మాత్రమే కట్టుబడిపోయి ఇదే నా ఇల్లు, ఇదే నా సంసారం, ఇంతవరకే నా జీవితం, ఎవడెట్టన్నా సావని అనుకుంటున్నావా? నువ్వు ఎలా బతకాలనుకుంటున్నావో నిర్ణయం నీదే. కానీ ఇతరులు మనకి బహుమానం అని మనం చెప్పుకుంటున్నాం. షాలేము రాజన్న దేవుని వాక్యం అందించడం ద్వారా నేను రక్షించబడ్డాను. షాలేము రాజన్న దేవుని వాక్యం అందించడం ద్వారా నేను నిజంగా ఆ వాక్యం విని నేను చాలా బలపడ్డాను, నేర్చుకున్నాను, ఆత్మీయతలో ఎదిగాను, మరణం నుంచి కాపాడబడ్డాను అని నువ్వు ఎన్ని రకాలు చెప్తావో దాని అంతటిని బట్టి షాలేము రాజన్నని దేవుడు నీకు అనుగ్రహించిన ఒక ఈవి, ఆ దేవుడి గిఫ్ట్, అది దేవుడి కృప. ఎంతమంది ఒప్పుకుంటారు? దైవజనుడిని దేవుడు మాకు ఒక ఈవిగానే అనుగ్రహించాడు అన్న వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా సంతోషం. నా బ్రతుకుని మీకు ఒక దీవెనగా మార్చిన దేవుడు ఇప్పుడు నిన్ను అడుగుతున్నాడు, మరి షాలేము రాజులాగా నిన్ను కూడా చేయాలనుకుంటున్నాను, మరి సిద్ధమేనా అని దేవుడు అడుగుతున్నాడు. సిద్ధమే అంటే ఇక దేవుడు లైన్లో తీసుకుంటాడు. నేను తీసుకొని మరి ఇంత దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఒకవేళ మీకు నేను ఉంటే, నన్ను మీకు ఇలా తయారు చేయటానికి దేవుడు నా మీద చేసిన నక్షీ పని ఉంది, దేవుడు నా మీద చేసిన చెక్కడ పని ఉంది. తప్పకుండా నిన్ను కూడా లైన్లో తీసుకుంటాడు. అట్లయితే వద్దు ప్రభు అంటే సర్దుకో మరి. అర్థమైందా? కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్నివ్వదు. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్నివ్వదు. దున్నబడకపోతే భూమి పంటనివ్వలేదు, చెక్కబడకపోతే శిల్పం కాదు. శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నువ్వు శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నమ్మునేస్తమా, ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలం ఉండదు, కలతే చెందకు. దేవునికి మహిమ, దేవునికి మహిమ. హల్లెలూయా.
ఎంతమంది కోరిక ఉందండి? నేను కూడా ఇతరులకు ఒక ఈవిలాగా ఉండాలి, బహుమానంలాగా ఉండాలి, ఆశీర్వాద కారణంగా ఉండాలి, దీవెన. నిజంగా ఆమె పుట్టడం మా అదృష్టం, ఆయన పుట్టడం మా అదృష్టం, మా ఇంట్లో పుట్టడం మా అదృష్టం, మా సమాజంలో పుట్టడం మా అదృష్టం, ఈ భూమి మీద పుట్టడం మా అదృష్టం. నిన్ను గురించి ప్రజలు అనుకునే విధంగా నీవు ఉండాలని ఎంతమంది కోరుకుంది చెప్పండి? అసలు నన్నట్ట ఎవడు అనుకోవాల్సిన అవసరం లేదు, నాకు ఆ కోరిక లేవు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. లేదన్నా, నా హృదయంలో ఉందన్నా, మరి సచినా బతికిన అదే కదా నాకు కావాల్సింది, 10 మందికి దీవెనకరమైన బ్రతికే కదన్నా, నాకుందన్న ఆ కోరిక అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అందరినీ గమనిస్తున్నా నేను, ఎంతమంది చేతులు ఎత్తుతారా? అటు కదిలించండి, ఆ చేతులను అటు కదిలించండి. రైట్. అబ్రహామును అనేకులకు దీవెన కారణంగా చేయడానికి దేవుడు అబ్రహామునే ఒట్టికి వదిలిపెట్టలా, అన్ని విధములా పరిశోధించి, పరీక్షించి, సిద్ధపరిచి అలా వెలిగించాడు. ఇక బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నువ్వు చూసుకో. ఇతరులకు దీవెనకరంగా దేవుడు మార్చిన పాత్రలన్నిటినీ ఒక రేంజ్లో దేవుడు సిద్ధపరిచాడు, ఒక రేంజ్లో తోమాడు, వెండిని పరిశోధించినట్టు పరిశోధించాడు, ఇబ్బంది కొలిమిలో పరీక్షించాడు, అనేక రకాల పోరాటాల నడుమ వారిని సిద్ధపరిచాడు. అర్థమైందా? ఎలారా అమ్మలారా? వాళ్ళే మెత్తగా స్పాంజ్ మీద మనం కూర్చున్నట్టు మెత్తగా, ఏమండి, పరుపు మీద మెత్తటి పరుపు మీద పొర్లు అన్నట్టు వాళ్ళ జీవితాలు లేవు. అర్థమైందా? ఎందుకు ప్రభువా నన్ను ఇంత శ్రమల కొలిమిలో పెట్టావని నువ్వు అడిగావనుకో, దేవుడు చెప్పే సమాధానం ఒకటే, నిన్ను ఇతరులకు దీవెనకరంగా చేయాలనుకుంటున్నాను, అందుకని నిన్ను కొంచెం స్పెషల్గా సిద్ధపరుస్తున్నాను అంటాడు. కొంతమందికి వినపడిద్ది, స్తోత్రం అంటారు, వినపడిన వాళ్ళేమో సణుక్కుంటూ ఉంటారు. ఏంది నాయన, లోకంలో ఎవరికి లేని కష్టాలు నాకే వచ్చినాయి ఏంది ప్రభు అని సణుక్కుంటారు. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్తారు, మంచిది నాయన, నువ్వు చేయాలనుకున్నది జై ప్రభువా అని ఈ పాట పాడతారు. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరు యేసయ్యా, వీరు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా, వీరు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరు యేసయ్యా. దేవునికి మహిమ, దేవునికి మహిమ.